కేంద్రీకృత పరిపాలన నుంచి వికేంద్రీకృత పరిపాలన వచ్చినటువంటి సందర్భంలో మంత్రులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారనడానికి సాక్ష్యం నిన్న సంధ్యారాణి గారు పెట్టినటువంటి రివ్యూ. ఏదైతే అరక్ కాఫీకి సంబంధించినటువంటి అరక్ కాఫీని విస్తృతం చేసేందుకు ప్రత్యేక దుకాణాలు అన్నటువంటి ఇంతకుముందు చంద్రబాబు గారు కూడా చెప్పారు. ఇక్కడ బేసిక్గా ఇప్పటికీ ఈ మధ్యకాలంలో కొత్త కాన్సెప్ట్ జనాలకి వచ్చింది. అదేంటయ్యా అంటే ప్రతి చోట కూడా ఈ టీ టైం ఉదయ్ ఎలా సక్సెస్ అయ్యారు. టీ అంటే ఇదివరకు బడ్డీ కొట్ల దగ్గర నుంచి తాగడం ఉండేది. అలాగే మనకి హైదరాబాద్లో అయితే ఇరానీ చాయ్ సెంటర్ ఉండేది. అక్కడ టీ 10 రూపాయలు పెట్టి తాగితే 10 రూపాయలు 15 రూపాయలు పెట్టినో ఒక పావు గంట కూర్చుంటుంటారు. అట్లా కూర్చునే విధానాన్ని ఆంధ్రాలో అన్ని ప్రదేశాల్లో ఇవ్వడం వల్ల టీతో పాటుగా సమోసా ఇదివరకు మామూలుగా మనకి టీ స్టాల్స్లో అయితే ఇరానీ చాయ్ సెంటర్లో ఎట్లయితే ఉంటాయి బిస్కెట్లు సమోసా అట్లాంటి అవి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మామూలు బయట బడ్డీ కొట్ల దగ్గర కంటే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి. దాంతో అక్కడ బాగా సక్సెస్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు అదే టీ టైం టైప్లో అనేక రకాలైనటువంటి రకాలు వస్తున్నాయి. అలాగే కాఫీ కావాలంటే ఇప్పుడు మద్రాస్ కాఫీ అని చెప్పి చెన్నై కాఫీ అని కొడంబాకం కాఫీ అని ఇట్లాంటి సెంటర్లు వెలుస్తున్నాయి. అరక్ కాఫీ అనే కేంద్రాలు అంటే ఈ రెండింటి కలిపి మిక్స్ చేసి ఓ ప్రణాళిక తయారు చేస్తే బాగుంటుంది. అరక్ కాఫీ సెంటర్ అని పెట్టి అక్కడ స్నాక్స్ ఏమేమి దొరుకుతాయి, ఆంధ్రాకి సంబంధించినటువంటి స్నాక్స్ అక్కడ ఉండేటట్టు ఏవైతే సమోసాలు ఇవి ఒక ఆస్పెక్టు, సమోసాలతో పాటు ఆలు సమోసా ఆనియన్ సమోసాతో పాటుగా వీలైతే ఈ అదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో లేకపోతే గోదావరి జిల్లాల్లో దొరికేటటువంటి పూతరేకులు లాంటివి కూడా పెడితే బాగానే ఉంటుంది. అంటే కొన్ని స్నాక్స్ ప్లస్ కాఫీ ఉండేటట్టు ఏర్పాటు చేస్తే సహజంగా కూర్చోవడానికి వీలుగా ఏర్పాటు చేయగలిగితే కనుక మంచి ఉపయోగం ఉంటుంది. అయితే అది ప్రభుత్వం నిర్వహిస్తుందా లేకపోతే ప్రైవేట్ వాటిని ప్రోత్సహిస్తుందా అనేది తేల్చుకోవాల్సి ఉంది.